జై శ్రీకృష్ణ శ్రీమన్నారాయణము 5వ దశకం మొదటి శ్లోకం. వ్యక్తమిదన్న కించిదభవత్ ప్రాకృత ప్రక్షయే మాయాయాం గుణసామ్యరుద్ధ వికృతౌ త్వయ్యాగతాయాం లయం నో మృత్యుశ్చ తదామృతం చ సమభోన్ నాన్హో న రాత్రి స్థితిః తత్రైకస్త్వమశిష్యదఖిల పరానంద ప్రకాశాత్మనా. ప్రాకృత ప్రళయ సమయమందు సత్య రజస్తమో గుణములను త్రిగుణములు సమానమైన స్థితిలో ఉండును. ఆ సమయమున మాయ నీయందు విలీనమగును. అప్పుడు కారణరూపమైన అవ్యక్త కార్యరూపమైన వ్యక్తము రెండూ ఉండవు. అట్టి మహాప్రళయ సమయమునందు మృత్యు గాని అపమృత్యు గాని రాత్రి గాని పగలు గాని ఏవీ ఉండవు. కానీ ఆ సమయమున నీ ఒక్కడవే పరమానంద రూపమున ఉందువని వేదములు తెలుపుచున్నవి. కాలః కర్మ గుణాశ్చ జీవనివహాః విశ్వంచ కార్యం విభో చిల్లీలారతిమేయుషి త్వయి తదా నిర్లీనతా మాయయుః తేషాం నైవ వదంత్య సత్వమయి భోః శక్త్యాత్మనా తిష్ఠతాం నోచేత్ కిం గగన ప్రసూన సదృశాం భూయో భవేత్ సంభవః. స్వామి, ఆ మహాప్రళయ సమయమున కాలము, కర్మ, సత్వ రజస్తమో గుణములు జీవులు కార్యరూపమై ఈ ప్రపంచమున మొదలై ఉన్నవన్నీ ఆత్మసంధానమును మునిగియున్న నీ యందు విలీనమగుచున్నవి. అంత మాత్రమున అవి అసలు లేనే లేవని అనరాదు. అవి అన్నీయు అమూర్త శక్తి రూపమున నీ యందు ఉన్నవి. ఆకాశ పుష్పముల వలె అవి ఏమాత్రము లేవని అనినచో తర్వాత అవి తిరిగి వచ్చుటకు అనునది ఏ విధముగను సంభవింపదు కదా. ఏవంచ ద్విపరార్థకాల విగతా వీక్షాంసి సృక్షాత్మికాం బిభ్రాణే త్వయి చక్షుభే త్రిభువని భావాయ మాయా స్వయం మాయాతః ఖలు కాలశక్తిరఖిలా దృష్టం స్వభావోపి చ ప్రాదుర్భూయ గుణాన్ వికాస్య విదదుః తస్య సహాయ క్రియాం. ఈ విధముగా మహాప్రళయము బ్రహ్మ యొక్క ఆయుర్దాయం అనదగిన విపరార్థ కాలముండును. ఆ ప్రళయకాలము గడిచిన తర్వాత నీవు ఈ చరాచర సృష్టి చేయదలిచి ఒకసారి చూచెదవు. ఆ సమయమున నీ మాయ విశ్వ సృష్టికై తనంతట తాను క్షోభము చెందును, అనగా త్రిగుణములు సామ్యావస్థ నశించును. అప్పుడు మాయ వలన కాలము, శక్తి, పాపపుణ్య రూపమైన అదృష్టము స్వభావమనునవి ఏర్పడి సత్వ రజస్తమో గుణములను త్రిగుణములు వికసించి సృష్టి క్రియయందు మాయకు తోడ్పడుచున్నవి. మాయా సన్నిహితో ప్రవిష్ట వపుషా సాక్షీతి గీతో భవాన్ భేదైస్తాం ప్రతిబింబతో వివిషివాన్ జీవోపి నైవ పరః కాలాది ప్రతిబోధితాథ భవతా సంచోదితా చ స్వయం మాయా సా ఖలు బుద్ధితత్వమసృజత్ యోసౌ మహానోచ్యతే. స్వామి, నీ మాయ, నీ సాన్నిధ్య ప్రభావము సృష్ట్యాది కార్యములను నెరవేర్చును. కానీ నీవు మాత్రం ఆ మాయలో ఎట్టి సంబంధము లేక సర్వసాక్షిగా ఉంటావు. అట్లే నీవు ఉపాధి భేదము మాయయందు ప్రతిబింబించి జీవుడు పేర ప్రసిద్ధుడివైనావు. ప్రస్తుత జీవుడు నీ ప్రతిబింబమే తప్ప అన్యుడు కాదు. కాలశక్తి, అదృష్టము మొదలైన వాని చేత ప్రతిబోధింపబడిన మాయ విశ్వసృష్టి చేయవలనను నీ చూపు చేత ప్రేరేపించబడినది. మొట్టమొదట బుద్ధితత్వమును సృష్టించినది. ఆ బుద్ధితత్వమే మహాతత్వమని అందురు. తత్ర సౌ త్రిగుణాత్మకోపి చ మహాన్ సత్వప్రధాన స్వయం జీవేస్మిన్ ఖలు నిర్వికల్పం
अहमित्युद्बोधनिष्पादकः चक्रेऽस्मिन् सविकल्पबोधकमहन्तत्वं महान् खल्वसौ सम्पुष्टं त्रिगुणैस्तमोतिबहुलं विष्णो भवत्प्रेरणात्। శ్రీ మహావిష్ణు ఈ మహాతత్వమున సత్వ రజస్తమో గుణములనే త్రిగుణములు ఉన్నప్పటికీ అది సత్వగుణ ప్రధానమైన జీవుని యందు నిర్వికల్పమైన నీవు నేను మొదలగు భేదములు లేని అహంతత్వమును కలిగించినది. తర్వాత ఆ మహాతత్వమును నీ ప్రేరణ వల్ల జీవుని యందు త్రిగుణములచే పరిపుష్టమై తమోగుణ ప్రధానము సవికల్పము అయిన అహంతత్వమును పుట్టించుచున్నది. సత్వగుణ ప్రధానమైన అహంతత్వమున నేను నీవు మొదలైన భేదములు కనిపించవు. కానీ తమోగుణ ప్రధానమైన ఆ అహంతత్వమున నీవు నేను అను భేదబుద్ధి కనిపించును. ఇదియే రెండిటి మధ్య గల అంతరము. సోహంచ త్రిగుణక్రమాత్ త్రివిధతాం ఆసాద్య వైకారికో భూయస్తైజసతామసావితి భవన్ ఆద్యేన సత్వాత్మనా దేవానింద్రియమానినో కృత దిశావాతార్కపాశస్వినో వన్హీంద్రచ్యుతమిత్రకాన్ విధువిధి శ్రీరుద్రశారీరకాన్. ఈ సవికల్పమైన అహంతత్వము సత్వరజస్తమో గుణములను త్రిగుణములను అనుసరించి వైకారికము, తేజసము, తామసము అను 3 విధములుగా ఉన్నది. వీటిలో మొదటిదైన సాత్వికాంశ వలన జ్ఞానేంద్రియములకు ఆది దేవతలైన దిక్కు వాయువు, సూర్యుడు, వరుణుడు, అశ్విని దేవతలు అనువారు. అట్లే కర్మేంద్రియములకు ఆది దేవతలైన అగ్ని, ఇంద్రుడు, ఉపేంద్రుడు, మిత్రుడు, ప్రజాపతి అనువారును. మరియు మనసు, బుద్ధి, అహంకారము, చిత్తము అను అంతఃకరణ చతుష్టయమునకు ఆది దేవతలైన చంద్రుడు, బ్రహ్మ, రుద్రుడు, క్షత్రజ్ఞుడు అనువారు పుట్టిరి. భూమన్మానసబుద్ధ్యహంకృతిమిలచ్చిత్తాఖ్యవృత్యన్వితం తచ్చాంతఃకరణం విభో తవ బలాత్ సత్వాంశ ఏవాసృజత్ జాతస్తైజసతో దశేంద్రియగణః తత్తామసాంశాత్ పునః తన్మాత్రం నభసో మరుత్పురపతే శబ్దో జనిత్వద్బలాత్. ప్రభు గురువాయూర్ పట్టణాధిపతి శ్రీకృష్ణ, నీ ప్రేరణ వలన సత్వాంశమైన సాత్వికాహంకారము వలన మనసు, బుద్ధి, అహంకారము, చిత్తము అను అంతఃకరణ చతుష్టయమును పుట్టినది. అట్లే రాజాంశము వలన జ్ఞానేంద్రియములైన త్వక్, శ్రోత్ర, జిహ్వ, ఘ్రాణ, చక్షువులు, కర్మేంద్రియములైన వాక్కు, వాణి, పాద, వాయు, ఉపస్థలను కలిగినవి. తామాంశము వలన ఆకాశము యొక్క తన్మాత్రమైన శబ్దము కలిగినది. శబ్దాద్యోమ తతస్సర్జిత విభో స్పర్శం తతో మారుతం తస్మాద్రూపమతో మహోద్ధచరసం తోయంచ గంధం మహీం. ఏవం మాధవ పూర్వపూర్వకలనాద్ ఆధ్యాత్యధర్మాన్వితం భూతగ్రామమిమం త్వమేవ భగవన్ ప్రాకాశయస్తామసాత్. ప్రభు మాధవ, శబ్దము వల్ల శబ్ద గుణకారకమైన ఆకాశం పుట్టినది. ఆకాశం వలన స్పర్శము పుట్టినది. ఆ స్పర్శ నుండి శబ్దస్పర్శ గుణకారకమైన వాయువు, వాయువు వలన రూపము, రూపం వలన శబ్దస్పర్శ రూప గుణకారకమైన తేజస్సు, తేజస్సు వలన రసము, రసము వలన శబ్దస్పర్శ రూపరస గుణకారకమైన నీరు, నీటి నుండి గంధము, గంధము వల్ల శబ్దస్పర్శ రూపరస గంధ గుణకారకమైన భూమి. ఇట్లు పంచభూతములను తత్తధర్మ సమాన్వితముగా నీవు సృష్టించితివి. ఏతే భూతగణాస్థధేంద్రియగణాః దేవాశ్చ జాతాః పృథక్ నోషేకుర్భువనాండనిర్మితవిధౌ దేవైరమీభిస్తదా. త్వం నానావిధసూక్తిభిర్నుతగుణః
తత్వాన్యమోన్యవిశన్ చేష్టాశక్తిముదీర్యతాని ఘటయన్ హైరణ్యమండం వ్యధాః. ప్రభు, ఈ పృథివీ మొదలైన పంచభూతములు, జ్ఞాన కర్మేంద్రియములు, తదాభిమాన దేవతలు ఒక్కొక్కరు ప్రత్యేకముగా పుట్టినప్పటికీ వీరిలో ఎవరూ కూడా బ్రహ్మాండమును నిర్మించలేకపోయినారు. అప్పుడు వారందరూ పరమాత్మవగు నిన్ను అనేక విధములుగా స్తోత్రములు చేసి స్తుతించిరి. అప్పుడు నీవు పృథివిని మొదలైన సమస్త తత్వములను ప్రవేశించి వాటి యందు క్రియాశక్తిని జాగృతము చేసి వాటన్నిటినీ ఒక్క త్రాటి మీదకి తెచ్చితివి. ఆ విధముగా నీవే ఈ బ్రహ్మాండమును సృష్టించితివి. అండం తత్ఖలు పూర్వసృష్టసలిలే తిష్టత్సహస్రం సమాః నిర్భింధన్న కృతశ్చతుర్దశ జగద్రూపం విరాఢాహ్వయం సాహస్రైః కరపాదమూర్ధనివహైః నిశ్శేషజీవాత్మకో నిర్భాతోసి మరుత్పురాధిపసమాం త్రాయస్వ సర్వమయాత్. గురువాయూర్పురాధినాథ శ్రీమన్నారాయణ, సృష్టికి పూర్వము ఆవరించిన కారణం జలములందు ఆ బ్రహ్మాండము అనేక వేల సంవత్సరములు ఉండినది. తర్వాత ఆ బ్రహ్మాండమున నీవు ప్రవేశించి దానిని అనేక విధములుగా విభజించి విరాట్ సంజకమైన 14 భువనములను సృష్టించితివి. నీవు అనేక వేల కరములతో పాదములతో సమస్త జీవుల రూపమున ప్రకాశించితివి. గురువాయూరప్ప, అట్టి నీవు నా సమస్త రోగములను కరుణతో తొలగించుము. విరాట్ పురుషోత్పత్తి అను 5వ దశకం సమాప్తం. సర్వత్ర నామ సంకీర్తనం గోవింద గోవింద. శ్రీకృష్ణాయ పరబ్రహ్మణే నమః. నారాయణ అఖిల గురో భగవన్ నమస్తే. జై శ్రీకృష్ణ.